హైదరాబాదులో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో మొదలైన హైడ్రా దూకుడు మొదట ప్రజల నుంచి ప్రశంసలను అందుకుంది. ఆక్రమణలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ రోజులు గడిచే కొద్దీ వివాదాలు కూడా అంతే వేగంగా పెరిగాయి. పేదల ఇళ్లు కూల్చివేతలపై విమర్శలు, నోటీసులు, విధి విధానాలపై ప్రశ్నలు, చివరకు న్యాయస్థానాల జోక్యం హైడ్రా చుట్టూ చర్చను మరో మలుపు తిప్పాయి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న బలంగా వినిపిస్తుంది. హైడ్రా చర్యలు ప్రభుత్వ విధానమా, లేక ఒక్క అధికారి నిర్ణయాలా? ప్రభుత్వం తీసుకున్న పాలసీని అమలు చేసిన అధికారి ఇప్పుడు విమర్శలు అన్నింటికీ లక్ష్యంగా మారుతున్నారా? రాజకీయ నిర్ణయాలకు పరిపాలనా అధికారి ఒక్కరే బాధ్యత వహించాలా అనే చర్చ మొదలైంది. మరోవైపు పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిచాయని, పెద్ద ఆక్రమణదారుల విషయంలో మాత్రం అదే వేగం కనిపించలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం చట్టం ముందు అందరూ సమానమేనని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవని చెబుతుంది. మరి అమలులో ఎక్కడైనా లోపాలు జరిగాయా? అదే ఇప్పుడు అసలు ప్రశ్న. హైకోర్టు పలు సందర్భాలలో విధి విధానాలు, నోటీసులు, సహజ న్యాయ సూత్రాలు అమలుపై ప్రశ్నలు లేవనెత్తింది. అంటే చట్టాన్ని అమలు చేయడమే కాదు, చట్ట ప్రక్రియను కూడా తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానం గుర్తు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో హైడ్రా దూకుడుపై సహజంగానే నియంత్రణ ఏర్పడిందా అనే చర్చ కూడా సాగుతుంది. ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మరో ప్రశ్న, పాత్రధారి మాత్రమే కనిపిస్తున్నాడు, మరి సూత్రధారులు ఎవరు? ప్రభుత్వ విధానాన్ని అమలు చేసిన అధికారి విమర్శలన్నీ ఎదుర్కొంటూ ఉంటే నిర్ణయాలు తీసుకున్న వ్యవస్థ బాధ్యత ఎక్కడా? ఒక అధికారి బలి అయితే ప్రభుత్వ బాధ్యత ముగిసినట్లేనా? హైడ్రా అక్రమాలపై ఉక్కుపాదమా? అమలులో లోపాలతో వివాదాల కేంద్రంగా మారిందా? ప్రభుత్వ విధానానికి బాధ్యత ప్రభుత్వానిదేనా, లేక అధికారిపైన అంతా మోపేయచ్చా? ఇలాంటి ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు వెతికే పనిలో పడ్డారు మేధావులు.